ద క్యాట్ ఈస్ ద టేబుల్. అసలు ఈ సెంటెన్స్ కరెక్ట్ అనిపిస్తోందా మీకు? ఏదో తేడా కొడుతోంది కదా. సో ఈ సెంటెన్స్ రాంగ్. ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్. ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్ మనకు కరెక్ట్ గా కనిపిస్తోంది. సో ఈ సెంటెన్స్ లో అండర్ అనే వర్డ్ సెంటెన్స్ ని కరెక్ట్ చేసింది. ఈ అండర్ అనేది మన ప్రపోజిషన్. ఈ వీడియోలో మనము ప్రపోజిషన్స్ గురించి క్రిస్టల్ క్లియర్ గా నేర్చుకోబోతున్నాము. అందుకే వీడియో చివరి వరకు చూసి ప్రపోజిషన్స్ ని సూపర్ ఈజీగా నేర్చేసుకుందాం. రైట్. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, అసలు ప్రపోజిషన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనం గుర్తించాలి అనేది మనం నేర్చుకోబోతున్నాము. ఓకేనా? అసలు ఎందుకు దీన్ని మనం నేర్చుకోవాలి? ప్రపోజిషన్స్ ఎందుకు ఇంపార్టెంట్? ఆల్రెడీ నౌన్స్, ప్రొనౌన్స్, అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్ ఇవన్నీ నేర్చేసుకున్నాం కదా. మళ్ళీ ఈ ప్రపోజిషన్స్ కొత్తగా చేసేది ఏంటి అనే క్వశ్చన్ మీ అందరికీ రావచ్చు. ప్రపోజిషన్స్ ఏంటి అంటే, ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్సే ఉందనుకోండి, ఆ బాక్స్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేటువంటి క్వశ్చన్ మీరు వేసుకున్నట్లయితే మనకు ఈ ప్రపోజిషన్స్ కనిపిస్తాయి అన్నమాట. బాక్స్ ఎక్కడ ఉంది? ద బాక్స్ ఇస్ ఆన్ ద టేబుల్. పైన, కింద. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మెన్షన్ చేస్తున్నాము ఒక బాక్స్ ఎక్కడ ఉంది అని. సో ఈ ప్రపోజిషన్స్ లేకపోతే మన సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు. అందుకే ఖచ్చితంగా ప్రపోజిషన్స్ మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో అసలు మీరు ప్రపోజిషన్స్ మొత్తం నేర్చేసుకుంటారు కదా, అసలు నేను నేర్చుకున్నానని నాకు ఎలా తెలుస్తుంది అనేది కూడా మీరు తెలుసుకోబోతున్నారు. సో యూ విల్ నో how you have learned the parts of speech, that is prepositions, and how to identify, ఎలా ఐడెంటిఫై చేయాలో మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు, తెలుసుకోబోతున్నారు అనమాట. ఒక సెంటెన్స్ ఇవ్వంగానే ఇంకా మీరు ఓకే దిస్ ఇస్ మై ప్రపోజిషన్ అని ఈజీగా కనిపెట్టేస్తారు. అసలు ప్రపోజిషన్ అంటే ఏంటి అంటే, ద డెఫినేషన్ ఏంటి అంటే, ప్రపోజిషన్ ఒక వర్డ్. అది మనందరికీ తెలుసు కదా. అదొక ఫ్రేజ్ అని కూడా మనం అంటాము. ఎందుకు అంటే అది రిలేషన్షిప్ చూపిస్తుంది. మీరు ఈ రిలేషన్షిప్ అనే పదాన్ని, అదర్వైజ్ కనెక్షన్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ప్రపోజిషన్ ఈస్ ఆల్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నౌన్స్. నౌన్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, అన్ని పేర్లు. సో ఈ నౌన్స్ మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేసే ఆ రిలేషన్షిప్ ని, ఆ కనెక్షన్ నే మనము ప్రపోజిషన్ అని అంటాము. ఓకేనా? సో ఈ ప్రపోజిషన్స్ మెయిన్ గా త్రీ త్రీ కేటగిరీస్ లో మనం డివైడ్ చేసాము. ఓకేనా? ఒకటేమో స్థలము, ఒకటి సమయము, ఒకటేమో డైరెక్షన్, దిశ అన్నమాట. సో మనము ఈ త్రీ టాపిక్స్ ని కవర్ చేయబోతున్నాము ఈ వీడియోలో. లెట్స్ స్టార్ట్. ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ప్లేస్ అంటే ఏంటండి? స్థలము. ఓకేనా? ఇందాక నేను చెప్పాను కదా, ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. ఎక్కడ ఉంది? ఆన్. స్థలంని ఎస్పెషల్లీ మనం టార్గెట్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకొకటి చెప్తాను నేను. ఇప్పుడు ఇన్ వాడు ఒక ఎగ్జాంపుల్ మనం చేద్దాం. ద బాక్స్ ఈస్ ఇన్ ద బాస్కెట్. చూడండి, బాక్స్ ఎక్కడ ఉంది? ఇన్ ద బాస్కెట్, లోపల ఉంది. అర్థమైందా మీకు? సో ఇది టూ నౌన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమేమి ఉన్నాయి ఆ టూ నౌన్స్? బాక్స్ ఒక నౌన్ అయితే బాస్కెట్ కూడా ఒక నౌన్. ఈ టూ నౌన్స్ ని రిలేషన్షిప్ లాగా, ఈ టూ నౌన్స్ కి మధ్యలో ఒక కనెక్షన్ లాగా ఇన్ ఇక్కడ చూస్తున్నాము. సో ఇన్ అనేది ప్రపోజిషన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ద బ్యాట్ ఈస్ ఆన్ ద టేబుల్. ఇక్కడ కూడా చూడండి, బ్యాట్ అనేది ఒక నౌన్, టేబుల్ అనేది ఒక నౌన్. ఈ రెండు నౌన్స్ ని కనెక్ట్ చేస్తుంది ఏంటి? ఆన్. అంటే ఎక్కడుందంటే టేబుల్ పైన, పైన ఉంది అనమాట. సో ఈ పైన అంటే మనం స్థలాన్ని ఎస్పెషల్ గా ఫోకస్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. సో ఇన్, ఆన్, అట్ ద సేమ్ టైం అట్. ద గర్ల్ ఈస్ అట్ ద స్కూల్. సో ఇక్కడ ఏమైంది? గర్ల్ ఎక్కడ ఉంది? స్కూల్ దగ్గర ఉంది. అంటే గర్ల్, స్కూల్, ఈ టూ నౌన్స్ ని కనెక్ట్ చేస్తోంది అట్ ద సేమ్ టైం. మనము ఇంకా రిమైనింగ్ ప్రపోజిషన్స్ కి కూడా మీరు ఎగ్జాంపుల్స్ రాయడానికి ట్రై చేయండి. బై, బిసైడ్, బిలో, అబౌవ్, బిట్వీన్, నియర్. ఓకేనా? ఈ యొక్క ప్రపోజిషన్స్ ని వాడుతూ మీరు సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ఇప్పుడు చూద్దాము ప్రపోజిషన్స్ ఆఫ్ టైం. టైం అంటే మనందరికి తెలుసు ఏంటి? సమయం.
కదా. సో టైంని మనం ఉద్దేశించి చెప్పడం అన్నమాట. ఇది సిన్స్ అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్. అంటే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను పొద్దున్నుండి. ఆ నుండి అని అంటాం కదా, పొద్దున్నుండి అనేసి ఎక్కువగా మనం తెలుగులో వాడుతూ ఉంటాము. నిన్నటి నుండి నేను వెయిట్ చేస్తున్నాను, 1 వీక్ నుండి వెయిట్ చేస్తున్నాను. సో ఈ నుండి అనే దాన్ని సిన్స్ అంటే టైంని మెన్షన్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు, 2 days నుండి వెయిట్ చేస్తున్నావు, 5 days నుండి వెయిట్ చేస్తున్నావు. ఈ టైంని ఫోకస్గా పెట్టి టైంని టార్గెట్ చేస్తూ చెప్పేదాన్ని కూడా మనం ప్రపోజిషన్స్ అంటాము. అది ప్రపోజిషన్స్ ఆఫ్ టైం కిందకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాము. అంటిల్, ఐ విల్ స్టే హియర్ అంటిల్ టునైట్. అంటే ఏంటి, ఈరోజు రాత్రి వరకు, వరకు అనమాట. రాత్రి వరకు ఇక్కడే ఉంటాను, నేను రేపటి వరకు ఇక్కడే ఉంటాను, నేను 1 వీక్ వరకు చదువుతూనే ఉంటాను. అంటే ఇది కూడా మనము టైం ఎంత వరకు నువ్వు చేయగలుగుతున్నావు, ఒక 1 వీక్ దాకా చేస్తున్నాం, 1 వీక్ వరకు చేస్తున్నాం. సో ఈ టైంని మెన్షన్ చేసి చెప్పేదాన్ని మనము ప్రపోజిషన్స్ ఆఫ్ టైం అని అంటాము. మీరు కూడా ఈ రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ని డ్యూరింగ్, బిఫోర్, ఆఫ్టర్, ఫర్, టు, విత్ ఇన్, సో ఇవన్నిటిని వాడి కూడా మీరు ఒక్కసారి మీరు ఓన్గా సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాము ప్రపోజిషన్స్ ఆఫ్ మూమెంట్. మూమెంట్ అని మనం అనొచ్చు, అట్ ద సేమ్ టైం మనం డైరెక్షన్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో అలాంగ్, అక్రాస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద విలేజ్ ఈజ్ అక్రాస్ ద టౌన్. ఎక్కడుందంటే విలేజ్, టౌన్ దగ్గర దగ్గర ఉంది, దగ్గర దగ్గరగా అని ఎక్కువ వాడుతూ ఉంటాం కదా మనము. సో ఈ యొక్క డైరెక్షన్ చెప్పేదాన్ని కూడా మనము ఏమంటామంటే ప్రపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ అని అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ తీసుకుందాము. ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు, నేను ఎక్కడి నుండి వస్తున్నాను, బెంగళూరు నుండి వస్తున్నాను. ఓకేనా. సో ఈ ఫ్రమ్ అనేది కూడా ఒక ప్రపోజిషనే. సో మీరు ఇలా క్వశ్చన్ వేసుకోవచ్చు, ఎక్కడ, ఎప్పటి నుండి, ఎంత దాకా. సో ఇలా ఇలా క్వశ్చన్స్ మీరు వేసుకున్నట్లయితే మనకి ప్రపోజిషన్స్ బయటపడిపోతాయి అన్నమాట. సో ఎక్కడి నుండి వస్తున్నాము, ఎప్పటి నుండి చేస్తున్నాము, ఎంత దాకా చేస్తున్నాము, ఓకే, ఎక్కడి నుండి వస్తున్నాము, ఇలాంటి క్వశ్చన్స్ మీరు వేసుకున్నప్పుడు మీకు ఈజీగా ప్లేస్, టైమ్, డైరెక్షన్ యొక్క ప్రపోజిషన్స్ బయటపడిపోతాయి. ఓకేనా. ఎస్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. లెట్స్ యూస్ దిస్ స్టార్ అండ్ ఎ బాక్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ స్టార్ని, ఈ బాక్స్ని మనం వాడుకుందాము. ఈ స్టార్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు నేను క్వశ్చన్ వేసుకున్నాను, ఎక్కడ ఉంది, ఈ స్టార్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, పక్కన ఉంది కదా, పక్కన. సో పక్కనే మనం ఇంగ్లీష్లో ఏమంటాము, బిసైడ్ అని అంటాము. ఓకేనా. సో ద స్టార్ ఈస్ బిసైడ్ టు ద బాక్స్. సో ఈ బిసైడ్ అనేది మనకు ప్రపోజిషన్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. డన్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బాక్స్, బాక్స్, బాక్స్ ఎక్కడ ఉంది. ఓకేనా. నేను అనుకుంటున్నాను బాక్స్ అనేది ఒక టేబుల్, లేకపోతే ఒక పేపర్ వేసేసి పేపర్ పైన బాక్స్ పెట్టారనమాట. సో ఎక్కడ ఉంది అంటే నేను వెంటనే ఏమంటాను, బాక్స్ ఈజ్ ఆన్ ద పేపర్ ఆర్ ఆన్ ద టేబుల్. సో ఎక్కడ ఉంది, ఆన్. ఆన్ అనేది ఇక్కడ ప్రపోజిషన్ అయిపోతుంది. ఓకేనా. డన్. సో సేమ్ ఇప్పుడు ఈ స్టార్ ఉంది కదా, ఈ స్టార్ ఏమో దీని వైపు, బాక్స్ వైపు వెళ్తూ ఉంది అనమాట. బాక్స్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. అంటే దాన్ని మనం ఏమంటాము, 2 words అంటాము. ద స్టార్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద బాక్స్, టువర్డ్స్ ద బాక్స్. సో ఎటువైపు వెళ్తోంది, డైరెక్షన్, ఇది డైరెక్షన్ చెప్తుంది. ఎటువైపు, టువర్డ్స్, దాని దగ్గరగా వెళ్తోంది కదా. సో 2 words అనేది కూడా ఒక ప్రపోజిషన్ ఆఫ్ డైరెక్షన్. ఇప్పుడు మనం చూస్తే ప్లేస్ చూసాము, ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్, ఆన్
బిసైడ్ చూసాము, డైరెక్షన్ కూడా మనం చూసాము, టువర్డ్స్ ద బాక్స్ అది వెళ్తూ ఉంది అన్నమాట. ఓకేనా? సో ఇలా మనము మన ప్రపోజిషన్స్ ని రికగ్నైజ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా కొన్ని ప్రపోజిషన్స్ నేను ఏవైతే చెప్పానో వాటిని ఎగ్జాంపుల్స్ గా తీసుకోండి, మీరు ఓన్ గా రాసి మీ సొంతంగా మీరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. దెన్ యూ విల్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ప్రపోజిషన్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇన్ ద బాక్స్. ఓకేనా? ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకోసమే అదే పనిగా పెట్టాను. చూడండి, ఇక్కడ ద స్టార్ ఈస్, ఇప్పుడు స్టార్ ఎక్కడ ఉంది చెప్పండి? బాక్స్ పైన ఉంది కదా, పైన ఏమంటాము? అబౌవ్. సో అబౌవ్ ని ప్రపోజిషన్ అని మనం అంటాం. పైన ఎక్కడ ఉంది? ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్. ఇది ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్. డన్. ద స్టార్ ఈస్ బిహైండ్ ద బాక్స్. ఇప్పుడు ఎక్కడ ఉంది? బిహైండ్. ఇది కూడా ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్, పక్కన ఉంది. ఓకేనా? డన్. ద స్టార్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇది కూడా ప్రపోజిషన్ ఆఫ్ ప్లేసే కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ముందు, ముందు ఉంది. ద స్టార్ ఇస్ స్టాండింగ్ విత్ ద బాక్స్. ఇద్దరు కూడా పక్కన పక్కనే ఒకటే చోట ఉన్నారనమాట, టుగెదర్. ఇది కూడా ప్లేసే. సో ఇలా మనము ప్లేస్ ప్రపోజిషన్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు థింక్ చేయాలి, మీరు డిస్క్రైబ్ చేయాలి. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది స్టార్, ఈ స్టార్ ఎక్కడ ఉంది, ఈ స్టార్ ఎక్కడ ఉంది అనేది మీరు చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీరు ట్రై చేయండి. ఎస్, ఇక్కడ నేను మీకు ఆన్సర్స్ ఇచ్చాను. ఇక్కడ స్టార్ ఎక్కడ ఉందండి? బిలో, కింద ఉంది కదా, బిలో, బెనెత్, అండర్, ఇలా రకరకాలుగా మనం ఇంగ్లీష్ లో పదాలు చేంజ్ చేసుకుంటూ ఉంటాం, కానీ అర్థం మాత్రం ఒక్కటే. ఓకేనా? కింద. ఇక్కడ ఎక్కడ ఉంది స్టార్? రెండు బాక్స్ మధ్యలో ఉంది, మధ్యలో. సో బిట్వీన్. ఇక్కడ అక్రాస్, అక్రాస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, త్రూ. సో ఇవన్నీ కూడా మనకు ప్రపోజిషన్సే. ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ వేసుకుంటే మీకు వచ్చేస్తుంది అనమాట. డన్. సో ఇప్పుడు వాట్ ఈస్ అ ప్రపోజిషనల్ ఫ్రేజ్? అసలు ప్రపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఏంటి అంటే, హౌ వి యూజ్ ప్రపోజిషన్స్ ఇన్ ఎ సెంటెన్స్ అని అర్థం అనమాట. ఒక సెంటెన్స్ మనం రాయాలి అంటే ప్రపోజిషన్స్ ని ఎలా వాడాలి అనే దాన్ని మనము ప్రపోజిషనల్ ఫ్రేజ్ అని అంటాము. ఓకేనా? ఎగ్జాంపుల్, మై కార్ ఇస్ పార్క్డ్ నియర్ ద ఫ్రంట్ ఆఫ్ ద పార్కింగ్ లాట్. సో ఇక్కడ మనము ఏది? నియర్, ద ఫ్రంట్ ఆఫ్. సో ఇవి మనకు ప్రపోజిషన్స్ కిందకి వచ్చేస్తాయి. ఇన్సైడ్, ఓకేనా, అక్రాస్, అండర్, ఇవన్నీ కూడా ప్రపోజిషన్స్. ఇలా ప్రపోజిషన్స్ ని వాడి మీరు సెంటెన్స్ రాసినట్లయితే దాన్ని ప్రపోజిషనల్ ఫ్రేజ్ అని మనము అంటాము. ఓకే, సో ఇది మీరు ట్రై చేయండి. ఇది మీకోసం ఒక క్వశ్చన్, ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో పెట్టేయండి. డన్. సో ఇంతవరకు మీరు మా వీడియోస్ ని లైక్ చేస్తున్నట్లయితే ఇంకొన్ని ఇంకా మరెన్నో ఇంగ్లీష్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే ఎప్పుడు కూడా స్టే ట్యూన్డ్ అండ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ.